వైసీపీ నేత రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనంతపురం జిల్లా రాప్తాడులోని ఆయన నివాసానికైతే పోలీసులు వెళ్లారు. ఇక ఇంట్లో లేకపోవడంతో వెనుతిరిగారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా పాపిరెడ్డిపల్లిలో హెలిప్యాడ్ దగ్గర చోటు చేసుకున్న పరిణామాలపైన తోపుదుర్తితో పాటు పలువురు వైసీపీ నాయకులపైన కూడా కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే కోసం కుటుంబ సభ్యుల్ని ఆరా తీశారు. ఎక్కడికి వెళ్లారో తెలియదని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లి ముందస్తు బెయిల్కు తోపుదుర్తి ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఇదే కేసులో పైలట్ అనిల్ కుమార్ కు రెండో నోటీస్ అయితే ఇచ్చారు. మే 2న రామగిరి పోలీస్ సర్కిల్ కార్యాలయానికి ఖచ్చితంగా రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని పోలీసులను పైలట్ అనిల్ తరపు న్యాయవాదులైతే కోరినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్. గుడ్ ఈవినింగ్. మనం చూసుకున్నట్టయితే రాప్తాడు ఎక్స్ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళాడని మనం చెప్పుకోవచ్చు. అయితే రామగిరి పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేయాలంటూ ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన అక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు, కానీ ఆయన మాత్రం అజ్ఞాతంకి వెళ్ళారు. ఆయన ఫోన్ కూడా అక్కడ ట్రై చేసి ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. పోలీసులు అయితే వాళ్ళ ఫోన్ కూడా అందుబాటులోకి రాలేదు. ఫ్యామిలీని వాళ్ళు ఎంక్వైరీ చేయగా ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదంటూ ఫ్యామిలీ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మమతా అయితే మనం చూసుకున్నట్లయితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గతంలో ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లిలో జరిగిన ఒక ఘటనకు లింగమయ్య అనే వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో కుంటి మధ్యలో ఏదైతే హెలిప్యాడ్ ఆగిందో అక్కడ ఆగిన హెలిప్యాడ్ వద్దకు ఒకటేసారి వైసీపీ కార్యకర్తలు అయితేనేమి ఇతర నాయకులు అయితేనేమి ఒకటేసారి దూసుకు వచ్చిన క్రమంలో హెలిప్యాడ్ దెబ్బతినింది. తర్వాత అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ ని కూడా గాయపరిచిన విషయమై తోపుదుర్తికి పై కేసు నమోదు చేశారు. ఈ విషయమై ఇంకా ఒక 4 వైసీపీ నాయకులను కూడా ఈ విషయమై పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే వారికి బెయిల్ వచ్చింది, కానీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి మాత్రం బెయిల్ రాలేదు. ఈయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయి బెయిల్ తెచ్చుకున్న తర్వాతనే బయటికి రావాలనే ఉద్దేశంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియని పరిస్థితి అయితే ఇక్కడికి నెలకొనింది. అయితే గతంలో ఈ వెళ్ళిపోయే విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ ఇష్యూకి సంబంధించి ఏప్రిల్ 16వ తేదీన ఎవరైతే శ్రేయస్ జైన్ అనే పైలట్ కూడా అటెండ్ అయ్యాడు. ఆ క్రమంలో ఇంకొక పైలట్ అనిల్ అనే వ్యక్తి అటెండ్ కాకుండా రెండో నోటీస్ కూడా తీసుకునే పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. అయితే మే 2వ తేదీ అయితే రేపు ఏదైతే ఉందో ఖచ్చితంగా అనిల్ అనే పైలట్ ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఏదైతే పూర్తి వివరాలు హెలిప్యాడ్ ఏదైతే దెబ్బతిందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే పోలీసులకి అయితే సహకరించాల్సింది ఉంది. కానీ అనిల్ అనే పైలట్ అటెండ్ అవుతాడా లేదా అనే డౌట్ కూడా వ్యక్తం అవుతుంది మమతా. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం అనిల్ కి సంబంధించిన అడ్వకేట్ అయితే సంబంధించిన అనిల్ వీడియో కాల్ ద్వారా మీ ఎంక్వైరీకి అటెండ్ అవుతాడనే రిక్వెస్ట్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది మమతా. మొత్తానికైతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అప్ స్కాండ్ లో ఉన్నాడనే విషయం అయితే మనకు తెలుస్తుంది. మొత్తానికి తీవ్రంగా ఆయన బెయిల్ కోసం అయితే ప్రయత్నిస్తున్నట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది మమతా. ఇది పరిస్థితి ఇక్కడ మమతా. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. హైదరాబాద్లో మెట్రో సేవలకు ఇవాళ అంతరాయం కలిగింది. దీంతో మెట్రో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక సమస్యల కారణంగా హైదరాబాద్ మెట్రో రైలు ఆగిపోయింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ రూట్లో వెళ్తున్న మెట్రో రైలు సాంకేతిక కారణాల వల్ల మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో మెట్రో రైల్లో ఉన్న ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. దాదాపు 20 నిమిషాల పాటు భరత్ నగర్లోనే మెట్రో రైలు నిలిచిపోయింది. ఇక ఈ నేపథ్యంలో వెంటనే రంగంలోకి దిగిన మెట్రో అధికారులు అక్కడి సమస్యను పరిష్కరించి మెట్రో రైలును బాగు చేశారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎస్వీసీ అనే ప్రైవేట్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చికిత్స పొందుతూ ఓ యువతి మృతి చెందడంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. జ్యోత్స్న అనే యువతి గర్భాశయం సమస్యతో అనారోగ్యానికి గురై హాస్పిటల్లో చేర్పించామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక వైద్యులు పరీక్షించి ఆపరేషన్ చేయాలని చెప్పి శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ చేసిన ఒక రోజు తర్వాత జ్యోత్స్న మృతి చెందింది. సర్జన్ లేకుండానే ఆపరేషన్ చేసిన కారణంగానే జ్యోత్స్న మృతి చెందిందని ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బంధువులు ఆరోపించారు. అయితే ఆసుపత్రిలో చేరే సమయానికి జ్యోత్స్న పరిస్థితి విషమంగా ఉందని, ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా ఎక్కువగా ఉందని బంధువులకు తెలిపి వారి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే ఆపరేషన్ చేస్తామని వైద్యులు తెలిపారు. స్కాన్ చేసిన తర్వాత ఈ హాస్పిటల్ అడ్మిట్ చేసాం. ఆ రిపోర్ట్లో చూసిన తర్వాత సర్జరీ చేయాలమ్మా అని చెప్పేసి అన్నారు. ఇలాగ గర్భసంచి వచ్చేసి 2 ఇలా వచ్చింది, తర్వాత సర్జరీ చేయాలమ్మా అని చెప్పేసి అన్నారు. సరే ఓకే సార్ అని చెప్పేసి అన్నాం. సర్జరీ చేయండి సార్ అంటే అమౌంట్ 50,000 అడిగారు. సార్ మీరు లేను సార్ అని చెప్పేసి 40,000 అడిగారు. సరే సార్ ఇస్తాను సార్ చేయండి అన్నాను. చేసిన తర్వాత బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోతుందమ్మా, బ్లడ్ కడుపులో పాజిటివ్ అయిపోతుందమ్మా, బ్లడ్ కావాలన్నారు. బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి బ్లడ్ తెచ్చి ఎక్కించాం. వచ్చిన తర్వాత నా బ్లడ్ తీసుకుని మా బామ్మది బ్లడ్ కూడా తీసుకుని ఎక్కించేసారు. 4 బ్యాగ్లు అతను ఎక్కించేశారు. ఎక్కించిన తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత నేను బ్లడ్ బుక్ అన్నాను. ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిందమ్మా, భయపడేపల్లి అని చెప్పేసి అన్నారు. సరే ఓకే సార్ అని చెప్పేసి అన్నాను. నేను మార్నింగ్ మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నేను మార్నింగ్ నైట్ ఒక్కనే ఉన్నాను. మా అత్తగారు నేను ఉన్నాను, నా బాబంతులు అందరూ ఏడా ఉన్నారు. మార్నింగ్ ఎట్లా కొంచెం మళ్ళీ బ్లడ్ కావాలని అన్నారు. మళ్ళీ బ్లడ్ బ్యాంక్ కాడికి వెళ్ళి మళ్ళీ 2 తీసుకొచ్చాం. వాడు ఎక్కించేశారు. ఎక్కించిన తర్వాత మా అత్తగారు లోనికి వెళ్ళి చూసి బాబు ఇట్లాగా చికా చేస్తుంది బాబు అని చెప్పేసి అంది. సార్ నేను లోనికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత బయటకు వచ్చి సార్ ఇలా చికా చేస్తుంది సార్ ఏంటి సార్ అని అంతకుముందు డాక్టర్ గారికి ఫోన్ చేశారు, వస్తున్నారమ్మా అన్నారు. చూసిన తర్వాత నేను మాట్లాడాను. డాక్టర్ అన్నారు నేను నైట్ తినిస్తుందండి, అది సాయంత్రం ఈవినింగ్ 4 గంటలకు అలాగే ఉంటుంది, దానిపై ఇబ్బంది ఏం లేదు, మీ బాగానే ఉందని చెప్పేసి అన్నారు. లాస్ట్ నేను బయట ఫోన్ మాట్లాడుతున్నాను. డైరెక్ట్గా లోనికి వెళ్ళి చూశారు. చూసిన తర్వాత నన్ను పిలిపించారు. నేను మా బామ్మర్ది లోనికి వెళ్ళి ముగ్గురు లోనికి వెళ్ళిన తర్వాత అలా ఆగిపోయిందమ్మా అని చెప్పేసి అన్నారు. అదే సార్ ఇప్పుడు బాగా హార్ట్ బీట్ అయిపోయింది, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి ఇమీడియట్గా అని చెప్పేసి అన్నారు. సార్ చెప్పేస్తారు ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి మా చెల్లెలు కోటగాడు అయితే సీరియస్ ఉందని, అంటే కడుపులో నొప్పి వస్తుందని చంద్రగూడ హాస్పిటల్కి తీసుకెళ్లారు, సాయిశక్తి హాస్పిటల్కి. అక్కడ చూసిన తర్వాత వాళ్ళు స్కానింగ్ చేయించుకుంటున్నాం సత్తుపల్లి అని చెప్పారు. ఆల్ఫా స్కానింగ్కి వెళ్ళమన్నారు. అయితే ఇక్కడ ఆల్ఫా స్కానింగ్ వచ్చినప్పుడు పేషెంట్ కాన్షియస్లో లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్కానింగ్ తీసిన తర్వాత వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఫోన్ చేసేటప్పుడు ఈ లోపల స్కానింగ్ వాళ్ళు ఇక్కడ ముందు ఎస్వీసీ హాస్పిటల్కి ప్రిఫర్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కేసు ఎమర్జెన్సీ సీరియస్ అని చెప్పలేదు. అంతగా అసలు డాక్టర్ గారు సర్జన్ కాదంట. మరి స్కానింగ్ వాళ్ళను హాస్పిటల్ డాక్టర్ గారు మరి ఏం మాట్లాడుతున్నారో తెలియదు. మేము బయటకు తీసుకెళ్దాం ఉన్నా కానీ లేదమ్మా ఇప్పుడు మీరు హాస్పిటల్కి అటు ఇటు తిప్పితే పేషెంట్ కండిషన్ సీరియస్ అయిపోద్ది, ఇక్కడ మేము చిన్న సర్జరీ చేపిస్తాం అని చెప్పారు. అయిన తర్వాత రాత్రి సర్జరీ చేశారు. చేసిన తర్వాత కూడా పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అని చెప్పలేదు. కవర్ అయిపోతామా బాగానే ఉంటుంది అని చెప్పారు. తర్వాత సార్ ఫోన్ చేసి చనిపోయారని చెప్పారు. కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాహుల్ గాంధీ విజయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత 100 ఏళ్లుగా ఉన్న కులగణన డిమాండ్ పైన రాహుల్ గాంధీ గొంతెత్తారని తెలిపారు. తెలంగాణలో కులగణన చేస్తామని మాటిచ్చి ఆ ప్రక్రియను కూడా పూర్తి చేస్తామన్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి కూడా పంపామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా జనగణనతో పాటుగా కులగణనను కూడా చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. मिनिस्टर्स को वहां पर भेज दिए, लोगों का आवाज सुने, लोगों का सवाल को जवाब दिए सरकार ने. हम जो सवाल करना है 57 क्वेश्चंस हम तैयार किए जो डेटा लेने में. ये डेटा में आप लोग हर किसी का, हर परिवार का, पूरा जाति के साथ साथ में उनके पूरे डिटेल्स 8 पेज में कुछ कम 60 सवाल हम तैयार किए. ये सवाल बंद कमरे में बाबू लोग नहीं बने, जनता से हम सुझाव लिए, वो सुझाव लेकर हम लोग ये पूरा 8 पेज का क्वेश्चनियर बनाए. तो इसके आगे भी हम डेटा प्राइवेसी एक्ट भी लागू किए कि किसी का अगर डिटेल्स और कहीं पब्लिक डोमेन में गए तो उनका प्राइवेसी एक्ट इफेक्ट नहीं हुआ, जैसा भी हम लोग
एक सुझाव लेकर एक्सपर्ट्स कमेटी बना के हम लोग बनाए। पूरा राज्य को हम लोग 95,000 यूनिट्स बनाए, 95,000 एन्यूमरेटर्स को अपॉइंट किए। हर एन्यूमरेटर 150 घरों में जाकर 60 दिन में पूरा समाचार लेकर आना है। वो खुद ने डेटा एंट्री भी करवाना है। हर 10 एन्यूमरेटर को एक सुपरवाइजर को लगाए। कम से कम 10,000 लोगों को सुपरवाइजर बनाए कि ये 10-10 एन्यूमरेटर सही तरीका से काम कर रहे हैं, सही तरीका से समाचार ले रहे हैं, सही तरीका से कंप्यूटराइजेशन करवा रहे। सब सारे हम लोग सुपरवाइज किए। एन्यूमरेटर से लेके चीफ सेक्रेटरी तक बार बार हमारा ग्रुप ऑफ मिनिस्टर्स रिव्यू किए। ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలపై కృష్ణా జిల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదైంది. ప్రధాని నరేంద్ర మోదీని ఉగ్రవాదిగా అభివర్ణించడంపై గుడివాడ పట్టణ బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మణిపూర్ ఘర్షణలకు, దేశంలో జరుగుతున్న మత ఘర్షణలకు ప్రధాని మోదీయే కారణమని ఆమె అనడం దారుణమని అన్నారు. ఇక ఇన్ని సంవత్సరాలుగా దేశాన్ని దోచుకు తినడమే కాకుండా టెర్రరిజం దేశంలో పాతుకుపోయే విధంగా షర్మిల మాటలు ఉన్నాయని ఇక మండిపడ్డారు. ఇంకోసారి ప్రధాని మోదీ పైన అసత్య ప్రచారాలు చేస్తే షర్మిల గౌరవానికి భంగం వాటిల్లుతుందని బీజేపీ నేత ఎర్రపోతు అర్జున్ హెచ్చరించారు. శ్రీమతి షర్మిల గారు 3 రోజుల కింద మాట్లాడుతూ దేశ ప్రధాని గారిని పట్టుకొని ఆయనే ఇంటర్నల్ టెర్రరిస్ట్ అని, మణిపూర్లో జరిగిన అల్లర్లకి కారణం ప్రధానమంత్రి అని, దేశంలో జరుగుతున్న మత ఘర్షణలకు కారణం ప్రధానమంత్రి అని ఆరోపిస్తాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున గుడివాడపట్నంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఆవిడ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఏమాత్రం సిగ్గు లజ్జ ఉన్న షర్మిల గారు ఆలోచించుకోవాలి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని, మీ తండ్రి గారు చేసిన అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షల కోట్ల సంపాదించిన మీరెక్కడ? భారతదేశం అంతా నా వసుదైక కుటుంబం అని చెప్పి పరిపాలన చేస్తూ తన సొంత కుటుంబాన్ని కూడా అలక్ష్యం చేసి దేశ ప్రజల కోసం అహర్నిశలు మరి ముందడుగేస్తూ దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడ? ఒక్క మీ కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే గాంధీ అనే పేరుని కిడ్నాప్ చేసి, హైజాక్ చేసి, గాంధీ పేరుతో మీకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఆ పేరుని అడ్డు పెట్టుకొని ఇన్ని సంవత్సరాలుగా దేశాన్ని దోసుకు తింటమే కాకుండా 330 కోట్లతో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ను 10 నెలల్లో గుడివాడ ప్రజలకు అంకితం ఇవ్వనున్నట్లు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఇక ఎన్నో ఏళ్లుగా గుడివాడ ప్రజలు 2 రైల్వే గేట్ల వల్ల అనేక కష్టాలు పడుతున్నారన్నారు. అయితే గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఫ్లైఓవర్ నిర్మాణం పనులు 60% పూర్తయ్యాయని తెలిపారు. అంతేకాకుండా కేటీఆర్ కళాశాల రోడ్డులోని రైల్వే గేట్ వద్ద అండర్ పాస్ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. 100 సార్లు రైల్వే గేట్లు పడటం వల్ల గుడివాడ ప్రజానికానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి విషయం గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. 330 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా ట్రాఫిక్ సమస్య రాకుండా మచిలీపట్నం వైపు వెళ్ళడానికి ఒక రూట్ కూడా క్లియర్గా ఇచ్చాం. చక్కటి డిజైన్ చేశారు. సో దాదాపు 55% పైన పనులు అయిపోయినాయి. నాకు తెలిసి దాదాపు 60% అయిపోయింది. రానున్నటువంటి 10 మాసాల్లో ఈ బ్రిడ్జిని ఈ ప్రాంత ప్రజానికానికి అంకితం చేస్తాం. చాలా ఆనందంగా ఉంది ఈ బ్రిడ్జి కంప్లీట్ కావడానికి. ఈరోజు దాని మీద రివ్యూ చేశాం. ఇది అయిపోయిన తర్వాత బైపాస్ రోడ్డు కూడా అడుగుతూ ఉన్నారు ఎమ్మెల్యే గారు. తప్పకుండా దాని మీద కూడా దృష్టి పెడదాం. పెట్టి ఫ్లైఓవర్ ఒకటి, అండర్ పాస్ ఒకటి, టౌన్లో ఉన్నటువంటి రోడ్డు అదైన తర్వాత బైపాస్ రోడ్డు మీద కూడా దృష్టి పెట్టి దాన్ని కూడా కంప్లీట్ చేద్దాం. సో గుడివాడ పట్టణానికి సంబంధించి ప్రధానంగా ఈ సమస్యలు. అక్కడక్కడ కొన్ని కమ్యూనిటీ హాల్స్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఎస్టిమేషన్స్ తయారు చేయమన్నాం. ప్రతి సంవత్సరం తప్పకుండా గుడివాడకి. హైదరాబాద్ ఉప్పల్ ఫిర్జాదిగూడలోని ఆరోరా యూనివర్సిటీలో ఎంసీఏ, ఎంపీఏ విద్యార్థుల శాంతియుత నిరసన తెలిపారు. కళాశాల గేటు ముందు కూర్చొని ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా క్రమశిక్షణతో తమ సమస్యలను వినిపించుకేందుకు ప్రయత్నించారు. అయితే యాజమాన్యం ఈ అంశంపైన స్పందించకుండా లోపలికి వెళ్లినట్లుగా విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు. తమ సమస్యలకు స్పష్టమైన సమాధానాలు లభించలేదని చెప్పారు. తాము న్యాయానికి నిలబడి పోరాటం చేస్తున్నామని తెలిపారు. మీడియా, సమాజం తమ వెంట ఉండాలని ఆకాంక్షిస్తున్నామని విద్యార్థులు స్పష్టం చేశారు. That's the thing. Is it clear to everyone? And it is my right to go and report there. As per the institutional right, I am going. Right? If anybody wants to stop me, please stop me.
ఈరోజు ఉదయం నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ టీం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించింది. ఈ మేరకు మస్కట్ నుంచి వచ్చిన ఓ ఫ్లైట్ సిబ్బందిపైన అనుమానం వచ్చి చెక్ చేయగా వారి వద్ద నుంచి లోదుస్తుల్లో దాచిన 3.50 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక పట్టుబడిన బంగారం విలువ బహిరంగ మార్కెట్లో 3.45 కోట్ల విలువ ఉంటుందని అధికారులైతే వెల్లడించారు. ఇక ఈ మేరకు నిందితులపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిఆర్ఐ టీం వెల్లడించింది. తిరుమలలో భారీ ఈదురుగాలుల మధ్య కుండపోత వర్షం కురిసింది. ఇక శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు తడుస్తూ పరుగులు పెట్టారు. కొద్ది రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బంది పడిన భక్తులు అకాల వర్షంతో కాస్త ఊరట పొందారు.